హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్ అండి. నేనైతే కనకాంబరాలు తోటలకైతే వచ్చానండి. ఇవి ఎక్కడంటే చెముడులంక దగ్గర పూల మార్కెట్ ఉంటుంది గోదావరి గట్టు మీద. అక్కడ నుంచి అయితే లోపల లంకలు అనమాట ఇవి ఏంటంటే ఇవన్నీ కనకాంబరాల తోటలండి. కనుచూపు మేరంతా కూడా ఎట్లా ఉన్నాయి చూసారా. కనకాంబరాల తోటలు చాలా అయితే ఉన్నాయి. మొక్కలైతే ఇవన్నీ కూడాను కనకాంబరం తోట అండి. ఇది దగ్గర నుంచి చూస్తే చాలా హ్యాపీగా ఉంది. వీటి కోసం ఏంటంటే చాలా లోపలికైతే లంక గ్రామాల్లోకి లోపలికి లంకల్లోకి అయితే వచ్చామండి. ఈ తోటల కోసం అనమాట. ఇవన్నీ కూడాను చామంతి తోటలు, బంతి తోటలు, కనకాంబరాలు, దొండ తోటలు, పెండలం తోటలు ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడడం కోసం లోపలికైతే వచ్చాం మనం, చాలా లోపలికి. ఈ బంతి పూలు అయితే దగ్గర నుంచి చూద్దాం. చూడండి బంతి మొక్కలు. ఇవైతే ఎల్లో ముద్దబంతి అనమాట. ఇదంతా చూసారా పసుపచ్చని తివాచి పరిచినట్టు ఎట్లా ఉందో, కన్నుల పండుగగా ఉంది. ఇవన్నీ బంతులండి, ముద్దబంతి అనమాట. ఇవన్నీ కూడా ఎల్లో కలరు. వెనకైతే పందిర్లు ఉన్నాయి, దొండ పందిర్లు, పాదులు, అవి కూడా నేనైతే చూపిస్తాను లోపలికి వెళ్ళి. ఫస్ట్ అయితే బంతి తోటలు అయితే మనం చూసేద్దామండి. స్టార్టింగ్లో అయితే కనకాంబరాలు ఉన్నాయి, తర్వాత లోపలికి అంతాను బంతి ఉన్నాయి అన్నమాట. అక్కడైతే చూసారా చామంతి పూలు అయితే కోస్తున్నారు. రైట్ సైడ్ అంతా చామంతి తోటలు, లెఫ్ట్ సైడ్ ఏమో బంతి మొక్కలు అనమాట, బంతి తోటలు అట్లా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడాను రండి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇవన్నీ చామంతులండి, పసుపు పచ్చ చామంతులు ఇవన్నీను. ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, చామంతులన్నీ వీడియోలో పెట్టాను నేను. తర్వాత అయితే బంతి మొక్కలు అనమాట. ఇవన్నీ కూడాను బంతి మొక్కలు పెడదామని బంతి తోటలోకి అయితే వచ్చామండి. ఇదంతా చామంతి తోట రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఏమో బంతులు అనమాట. ఇవన్నీ కూడాను ఇవైతే బంతులు, ముద్దబంతి ఎంత అందంగా ఉన్నాయి చూసారా. హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. తోటలు అయితే ఇలా ఉంటాయండి. మనం ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి తోటలు ఎలా ఉంటాయి, బంతి తోటలు, బంతిపూలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు. మన తర్వాత జనరేషన్లో ఈ తోటలు అవి కూడాను మన పిల్లలకైతే అంత ఐడియా ఉండదండి. మనమే వాళ్ళకి చెప్పాలి, ఇలా ఉంటుంది తోటలు ఇలా ఉంటాయి, మనకు వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది మనం అయితే పిల్లలకైతే అలవాటు చేయాలన్నమాట మనం. అండి ఇవి ఎరుపు కూడా ఉంటాయి, కానీ ఎరుపు లేవండి ఇప్పుడు, ఎరుపు. ఇవైతే అన్నీ పసుపు బంతి తోటలేనండి ఇవన్నీ కూడాను. ఇక్కడైతే కట్ చేస్తున్నారండి, ఎలా కట్ చేస్తారో చూద్దాం. వీళ్ళకి కూడా అయ్యే ఉంటాయా కటింగ్వి బ్లేడ్లు? ఏమన్నా చెప్పండి ఓ రెండు ముక్కలు. ఈ సాగు ఎలా ఉంది, లాభాలు ఉన్నాయా అసలు? మీరు ఇలా రేట్లు ఏడు తక్కువగా ఉన్నాయండి బాగా. ఈ ఏడైతే లాభాలు అయితే పెద్ద ఉండవండి రైతులకి, లాసే. కానీ మీరైతే ఈ సైట్ అంతా తీసుకుని వేస్తారండి? సొంతదేనా ఇది పొలం? కాదండి, కౌలు తీసుకుంటారు. ఎలా కడతారండి? డబ్బులు ఎలా కడతారు? పేమెంట్ 70,000 80,000 అట్లా ఉంటాయి. అట్లా ఉంటాయి. మీరు ఈ బంతి సాగు చేస్తారన్నమాట, బంతి దొండపోతులు కౌలుకి తీసుకొని. అవునండి. ఏమన్నా బాగుంటుందండి లాభసాటి? లాభసాటి అంటే అండి రేట్ ఉంటే పర్లేదు. ఈ ఏడు బాగా పొలాలు ఎక్కువ అండి, పైనుంచి ఏమో మార్కెట్ ఎక్కువ తెప్పించేస్తున్నారు. రేట్లే ఇక్కడ లోకల్ రేట్లు తక్కువగా ఉంటే గిట్టుబాటు అవ్వదు. పడిన కష్టానికి ఎంత ఫలితం లేదండి ఈ సంవత్సరం అయితే. ప్రతి రైతు కూడా 7 సార్లు ఉన్నారు. ఏదైనా రైతన్నలకి కష్టాలేనండి ఎప్పుడు. ఈ సంవత్సరం బాగాలేదండి, పెద్ద బంతి తోటలు గట్ట పెద్ద బాగాలేదండి ఈ సంవత్సరం. ఇప్పుడు మీరు ఇక్కడ కోసిన తర్వాత ఎక్కడికి వెళ్తాయండి? కడిపిలంక పట్టుకెళ్తారు. మీరే తీసుకెళ్తారా? మేమే తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారండి. ఎవరికి అమ్ముతారండి మీరు? మేము తీసుకెళ్ళి అక్కడ పెడతా సాగుకారులు అమ్ముతారు. సాగుకారులు అమ్ముకుంటారు దర్జాగా. వాళ్ళు అమ్మేయండి, వాళ్ళు అంటే మరి మనకు పెట్టుబడి పెడతారండి. ఓహో అందుకనా. కేజీ లెక్కన ఇస్తారా మీకు? అవునండి, కేజీ లెక్కన రేటు కట్టిస్తారు. కేజీ 20 ఉండొచ్చు, 15 ఉండొచ్చు అండి. ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది? ఏ రోజుకి ఆ రోజు. మామూలుగా 100 ఉండొచ్చు. ఓహో, సీజన్ బట్టి, పెళ్లిళ్ళ సీజన్ బట్టి. పెళ్లిళ్ళు అని కాదండి, పైనుంచి వచ్చేస్తున్నాయి, బెంగళూరు నుంచి గట్రా తెప్పించేస్తున్నారండి. అది తెప్పించేస్తాం వల్ల ఇక్కడ ఇవి డల్ అయిపో. ఒక్కొక్కసారి అవి లేకపోతే మన పూలు ఉండవండి. ఎందుకండి మరి రప్పించడం ఎందుకు? రప్పించకుండా మీరేం చర్యలేని తీసుకోలేరా? అయితే అండి అది ఒక 360 రోజులు పండుతాయండి. మనకి పండవండి, మనకు 3 నెలలు. మనం వెళ్ళిన తర్వాత అక్కడే తెచ్చుకుంటే బాగుంటది కదండి. మన రైతన్నలు అందరూ లాస్ అయిపోతున్నారు. వాళ్ళకి మన మానేసి వాళ్ళకి రాదు.
వాళ్ళకి 360 రోజులు అక్కడి నుంచి వస్తాయి. అక్కడ నుంచి వస్తాయి. Climate దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. అవునండి. అది మన ఇప్పుడు వాళ్ళు షావుకారులు అమ్ముకుంటారు, మీకు షావుకారు. కేజీల లెక్కన ఇచ్చేస్తారు ఎంత అని ఆ రోజు రేటు బట్టి. వాళ్ళు ఏం చేస్తారండి? నెలకి ఇస్తారండి మనకు పట్టి. నెలకి ఇస్తారా? వాళ్ళు ఏం చేస్తారండి అక్కడ నుంచి షావుకారులు? వాళ్ళు మళ్ళీ సావుకర్లు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారండి. బయట వాళ్ళు మనం మీరు పువ్వులు కావాలనుకుంటున్నారు, మీరు వెళ్తారు కదా పెళ్ళిళ్ళని సీజన్, వాళ్ళు కొనుక్కుంటారండి. వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు. ఈ చేతులు మారుతా ఉంటాయి ఆ అన్నమాట. చేతులు మారుతా దళారీల ఉంటాయి. లెక్కన వెళ్ళిపోతా ఉంటాయి చెప్పాలంటే. డబ్బులు ఇప్పుడు ఎలా మారుతామండి, ఇది అంతే. అసలు రైతన్నలకైతే కష్టపడి ఇంత లీజుకి తీసుకొని వేసిన వాళ్ళకైతే మాత్రం లాభాలు ఈ తక్కువ సంవత్సరం అయితే లాభాలు లేవండి. ఈ సంవత్సరం అయితే లేవంటండి. పూల తోటలన్నీ అయితే డల్గా ఉన్నాయంట. ఎక్కడెక్కడ చాలా కష్టపడుతున్నారు కదా. ఇదైతే ఎందుకండి తణుకు. అసలు ఇక్కడైతే రైతన్నల కష్టాలు వింటే చాలా బాధ అనిపించిందండి. కష్టపడతారు, పొద్దుస్తమానం కష్టపడతారు, ఎన్ని పువ్వులు అయితే సాగు చేస్తున్నారు, కానీ వాళ్ళకైతే లాభసాటిగా లేదని అయితే బాధపడుతున్నారు అనమాట. దొండపాదులండి ఇవి. స్టెమ్ అనమాట, దీని నుంచే మొత్తం అంతా పాకుతుంది. ఇదనమాట స్టెమ్. దొండకాయలు అయితే ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి దొండకాయలు. ఇవైతే కంద మొక్కలండి, కంద తోట అనమాట ఇదంతా కూడాను. తర్వాత అయితే చామంతులండి, ఇవన్నీ కూడా చామంతులు. అసలు ఏమన్నా ఉన్నాయండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. ఇవైతే దొండ పందిర్లు అండి, దొండ తోటలు అన్నమాట ఇవన్నీ. కాయలు అయితే లేవండి, అయిపోయినట్టుంది సీజన్. కింద అడుగులు ఉంటాయా? ఇవ్వండి, ఇవైతే దొడ్డపాడులు అనమాట. మనకి కిందకి వెళ్ళి అలా చూసారా, ఇలా లోపలికి వెళ్ళి కోస్తారంటండి దొండ. ఎలా వేసారు చూసారా పందిర్లు అయితే. ఇవ్వండి ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి, ఇట్లా వస్తున్నాయి. ఇవైతే దొండపాదులు అండి, ఇలా పందిర్లు అవి కట్టేసి ఎలా వేసారో చూసారా మొత్తం అంతాను. కాయలు అయితే లేవు, మొత్తం అంతాను దొండపాదులు అనమాట. ఈ దొండ తోటలు పైన ఉన్నాయండి, కాయలు అయితే ఉన్నాయి, అయిపోయినట్టు ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఇదిగోండి దొండపూత అయితే ఇట్లా వస్తుంది అనమాట చూసారా. దొండకాయ ఇలాగా ఇలా పిందొచ్చి ఇలా పూత వస్తుంది అనమాట. ఇలా పిందొచ్చి ఇలా పూత వస్తుంది. ఇక్కడ చూసారా దొండకాయలు అయితే ఉన్నాయి ఇట్లా అనమాట. దొడ్డ తోటలు అయితే ఇలా ఉంటాయండి, ఇలా పందిరేసి అట్లా అవన్నీ అలా కట్టేస్తారనమాట. ఇవన్నీ కూడాను చామంతి తోట అండి, చామంతి మొక్కలు. ఇదంతా కూడాను ఎల్లో కలర్ అనమాట, ఎల్లో చామంతి తోటలు విరగపూసినాయండి. ఇది చూసారా లంకలు అయితే. సపోటా మాకు అసలు ఇది ఎంత ఉందండి, అసలు ఇన్ని కాయలు కాసాయి దీనికైతే. ఇవైతే చూసారా ఎంత చిన్న మొక్క చెట్ల కాసాయో. ఓకే అండి, బంతి తోటలు ఇవన్నీ అయితే అయిపోయాయి. మనం ఇక్కడ నుంచి అయితే ఇక్కడ దగ్గరలో ఏంటంటే గులాబీ తోట ఉంది, అది కూడా చూసేద్దాం. అది ఎలా సాగు చేస్తారు, ఎట్లా ఉంటాయో చూద్దాం. ఎలా కోసారో చూసారా, బుట్టలు బంతులు అయితే రెడీ అయిపోయాయి. బంతి చేలకైతే నీళ్లు పెట్టుకుంటాకి ఇది పనిచేస్తుందంటండి. అక్కడ మోటార్ వేస్తే దీంట్లోంచి వచ్చేస్తాయంట వాటర్. ఇక్కడ ఇలా కాలువ వెంబడి వెళ్ళిపోతాయా? ఈ బోధుల్లో నుంచి అయితే వాటికి మొక్కలకైతే సప్లై అవుతాయి ఏంటండి వాటర్ అంతా కూడాను. మోటార్ వేస్తే ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఇంత తోటలు తడపలేం కదా. ఇదైతే ఇది గోళం లాంటిదండి, ఇది వాటర్ ఉంది కదా, ఇది మొక్కలకి మందులు వేసినప్పుడల్లా ఈ వాటర్ అయితే యూజ్ చేస్తారంట వాళ్ళు. ఈ తోట అంతకి మందులు కొడతారన్నమాట పురుగుల కోసం. ఇలా వచ్చండి, పర్లేదు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోండి. మనకి ఎన్ని తెలియవు, రోడ్డు మీద కొనుక్కుంటాం వెళ్ళిపోతాం. అంటే మార్కెట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నాయండి ఈ సంవత్సరం. రేట్లు అయితే పెద్దలే, ఒకసారి ఎత్తిదండి ఒకసారి పడిపోతుంది, చెప్పలేము. గంట కూడా ఉంటుంది, గంట కూడా మారుతుంది, గంటకి ఎందుకంటే ఒక అరగంటకు మారిపోతుంటుంది. కోసి అందులో వేయటం చెప్పావమ్మా. చూసారా గులాబీ తోట అండి ఇదంతా కూడాను. అసలు ఎంత ఫ్రెష్గా ఉందండి ఫ్లవరు, ఎంత బాగుందో చూసారా. ఇక్కడైతే గులాబీ పువ్వులన్నీ కూడాను కట్ చేసేసారండి, అంటే తోటల నుంచి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. అందుకే అక్కడక్కడ ఉన్నాయి. గులాబీలు అయితే వీళ్ళు పొలాల్లో ఇట్లా సాగు చేస్తారండి. ఇట్లా అయితే అక్కడక్కడ కొద్దిగా మిగిలాయి అనమాట. చూసారా, ఇట్లా అయితే గులాబీలు మనకైతే తయారై మార్కెట్కి వస్తాయి. ఇంకా కొద్దిగా మిగిలాయి. ఇది నాటు గులాబీ అండి ఇదైతే. ఓకే అండి, నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని తోటలతో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. బాయ్.